నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగ యువత కూడా ఏదైతే పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చారు. మరి దేనికోసం అని అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఈ నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీలు ఇక్కడ అమలు కావట్లేవు. ఎంతో ఇబ్బందులతో ఇలా నిరుద్యోగులు సతమతం అవుతూ ఉన్నారు. కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే టీడీపీ చంద్రబాబు నాయుడు అక్కడ ఏదైతే గ్రూప్స్ పోస్ట్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల నిరుద్యోగులకి న్యాయం చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఈ మా ముఖ్యమంత్రితో కూడా చర్చలు పెడతారని చెప్పి కూడా వారిని గెలవడానికి వచ్చారు. కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలవడానికి గల కారణాలు ఏంటి, దేనికోసం వచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్న అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. అందుకోసమనే నెల రోజుల నుంచి తిరుగుతున్నాము వాళ్ళ చుట్టూ. రిప్రజెంటేషన్ ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము, ప్రతిపక్షాలను కలిసినాము, అన్నీ చేసినాము. కానీ మాకు మాత్రం సీఎం అపాయింట్మెంట్ అయితే దొరకలేదన్న. ఇది దుస్థితి. ఇది చాలా బాధ అవుతున్నది. ఇది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చి కనీసం ఆయనకు ఒక లెటర్ అన్న ఇచ్చినాం, మేము రిప్రజెంటేషన్ అని ఇచ్చినాము, తీసుకున్నాడు ఆయన. ఈ స్థితి కనీసము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇయ్యలేని స్థితిలో ఉన్నాం మేము. అంటే చాలా మమ్మల్ని చూస్తే మాకు చాలా జాలేస్తున్నది. మాకు 14 సంవత్సరాలలో మొట్టమొదటి నోటిఫికేషన్, ఇవాళ రిజల్ట్స్ కూడా ఇచ్చేసినారు గ్రూప్ 1ది. రిజల్ట్స్ ఎట్లా ఇచ్చేసినారు అంటే ఫైనల్కి ఇచ్చి మళ్ళీ 2 రోజుల తర్వాత రిజల్ట్స్ ఇస్తారు. కానీ ఫైనల్కి రిజల్ట్స్, ఓఎంఆర్ షీట్ అన్నీ ఒకటేసారి రిజల్ట్ ఇచ్చేసి పడేసినారు వీళ్ళు, మన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వాళ్ళు. వీళ్ళు ఎందుకు ఇంత అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది దేనికైనా సరే, ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఏం ఫాలో అవ్వకుండా ఇస్తున్నారు. బట్ మేము మాత్రం గవర్నమెంట్కి శాంతియుతంగానే రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు చూడడం. మనం ఎక్కడ రాళ్ళు కొట్టింది లేదు, ఏం కొట్టింది లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ సెలవులు తీసుకొని అప్పులు చేసుకొని ఏం చేసుకో బాగా కష్టాలు పడబడి ఒక 1:100 డిఎస్సి పోస్ట్పోన్మెంట్, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టు పెంపు, ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్, ఈ డిమాండ్స్ తోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది ఆ సమస్యలే. వాటిని మళ్ళీ ఒకసారి చూడండి సార్, దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే మేము విఫలమైనాము. అందుకని ఈరోజు కనీసం ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అయినా ఇచ్చేసి, ఎందుకంటే ఆయన మొన్న వెళ్తే 4 రోజుల కిందనే గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి సార్, ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన పోస్ట్పోన్ చేసినారు. కనీసం అక్కడైనా మీ శిష్యుడిగానే చెప్పండి సార్ ఒక చిన్న మాట అని లెటర్ ఇవ్వడానికి వచ్చినాము. కానీ హడావిడిలో ఆయనతో ఒక 2 నిమిషాలు నిలబడి మాట్లాడే ఛాన్స్ అయితే మాకు దొరకలేదు, బాధపడుతున్నాము. బట్ స్టిల్ మా మైండ్ అయితే మొత్తం బ్లాంక్ ఉందన్న. అనుకునేవి ఏమి మావి ఆశలు ఏమి నెరవేర్తలేవు కనీసము. కానీ రాజకీయ నాయకుల ఆశలు అయితే నెరవేరుతున్నాయి. రాజకీయ నాయకులకి అయితే అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, సంతోషము. ఇక ఏమైతే నెక్స్ట్ ఏంటి అనేది చూస్తున్నాం. ఏపీ నాయకుల దగ్గర పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇలా మీ? ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే కాబట్టి. ఒకప్పుడు ఆయన కూడా కఠోర టీడీపీ కార్యకర్త, నాయకుడు కాబట్టి ఈయనకి ఇస్తే కనీసం అరే బాధ అక్కడ దాకా పోతుందా, నా కింద ఉన్న ఈ కాంగ్రెస్ లీడర్లు ఈ ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు ఏవైతున్నాయో నా దాకా తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారా, అందుకని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి దగ్గరికి పోయినారా అని ఒక సందేశం ఆయన దగ్గరికి వెళ్తుందని వచ్చినామన్నా. అంతేగాని ఇంకా మాకేం ఇంకా రాజకీయ కోణం ఇందులో ఏం లేదు. మా సమస్యను వినాలని అనుకుంటున్నాము. కనీసం ఎప్పుడైనా వినండి సార్, మీకు చేతిలో దండం పెడుతున్నాము. నిరుద్యోగ సమస్య అయినా ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, ఒక అర్ధగంట మేము కూర్చొని మాట్లాడుకుంటే దాని తర్వాత మీ ఇష్టం సార్, దీన్ని నెరవేర్చండి లేకపోతే లేదు. కనీసం మా బాధలు చెప్పుకునే అవకాశం కూడా రాకపోతే ఎందుకు సార్ ఇంకా ఇదంతా? మొన్న వచ్చిన అక్కడ ఏపీలో నిరుద్యోగులకు ఇస్తా అన్నటువంటి ఏవైతే ఉద్యోగాల విషయంలో కొన్ని ఇస్తా ఉంది, అదేవిధంగా అక్కడ ధర్నాలు చేసినా కూడా ఎమ్మటే రియాక్ట్ అవుతా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాలేకపోతుంది, ఏం చెప్తారు అన్న? ఇది ఏంటంటే కొంతమంది చేతులలో కింద నాయకుల డిసిషన్ ఫైనల్ అయిపోయింది అన్న. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తలేదు. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందని మనం ఎప్పుడు అనుకుంటామనంటే, మేము వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చడము ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. ఈ బల్మూరు వెంకటు, రియాజు, ప్రొఫెసర్ కోదండరాము, ఆకునూరి మురళి సార్ ఒకప్పుడేమో మమ్మల్ని ఎగేసుకొని మమ్మల్ని పదండి స్టడీ హాల్లోకి వెళ్ళి బయటికి రండి, మనం ధర్నాలు చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని మా అందరినీ బయటికి తీసుకెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే అసలుకి మొండి చేయించడం వల్ల మా స్థాయి ముఖ్యమంత్రిని కలిసే స్థాయి లేదు. కనీసం లీడర్లను కలిసినా, వేరే లీడర్లను కలిసినా కనీసం వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకెళ్ళలేకపోతున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ టీడీపీ నాయకులను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ కలవడానికి ప్రయత్నం చేశారు కదా, ఏం ప్రయత్నం చేసినాం అన్న, మాట్లాడదాం 2 నిమిషాలు మాట్లాడదాం అనే ప్రయత్నం చేసినాం. కానీ అసలు ఏం కుదరలేదు. ఆయన ఉన్న హడావికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాడు, కార్యకర్తల మధ్యలో, ఫ్యాన్స్ మధ్యలో కలవలేకపోయినాం. మేము రాసిన లెటర్ అయితే తీసుకున్నారు ఆయన, అదొక సంతోషం. కనీసం ఖచ్చితంగా చదువుతారని నమ్మకం ఉన్నది, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారన్న నమ్మకం ఉన్నది. సార్ మీకు దండం పెట్టి చెప్తున్నాం సార్, మీరు ఎట్లయితే అనుభవంతో విద్యార్థులైనా సరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఎట్లయితే ఇచ్చినారో, మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కూడా విద్యార్థులను ఒకసారి కలవాలని చెప్పేసి ఇంతకుముందుకు ప్రెస్ క్లబ్లకి మీటింగ్లు పెడితే వచ్చి ప్రెస్ క్లబ్లో గంటలు టైం స్పెండ్ చేసినారు. కానీ ఇప్పుడు ఒక చిన్న అపాయింట్మెంట్ వెళ్ళి సెక్రటరీకి వెళ్ళినా కలవట్లేదు, ఆయన ఇంటికి వెళ్ళి ధర్నాలు చేసినా కలవట్లేదు, టీఎస్పీఎస్సీ ముట్టడి చేద్దామన్నా కూడా అవకాశం ఇవ్వట్లేదు. మా బాధను అసలు వినే స్కోపే ఇవ్వట్లేదు సార్. చెప్పండి కొంచెము, మీరైనా కాంగ్రెస్ లీడర్లను చూస్తుంటే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ.